ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. డిడ్ ఐ నాట్ టెల్ యూ దట్ ఇఫ్ యు బిలీవ్డ్ యు విడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. జాన్ చాప్టర్ 11 వర్స్ 40. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. మనం నిత్యం సేవిస్తున్న మన దేవుడు నమ్మతగినవాడు, పరిస్థితులను బట్టి మారేవాడు కాదండి. మనం నమ్ముకున్న దేవుడు, ఆయన యొక్క మహిమ శాశ్వతమైనది, ఉన్నతమైనది, మహాదివ్యమైన మహిమ, బలమైన మహిమ. ఇంత గొప్ప మహిమా ప్రభావములు కలిగిన దేవుడు మనల్ని దినదినము కూడా మహిమలో నుంచి అధిక మహిమలోనికి తేవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి దేవుణ్ణి విడిచి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈనాడు నువ్వు మనుషులను నమ్ముతున్నావు. ఆ పరిస్థితుల నుంచి ఎలాగైనా కూడా వారు మనల్ని విడిపిస్తారని, ఆఖరి వరకు కూడా వారి మీదనే ఈనాడు నువ్వు నేను మనమందరము కూడా నమ్మకం ఉంచుతున్నాం ప్రియులారా. కానీ ఆఖరికి తెలుసుకుంటున్నాము అదేంటంటే, నమ్మిన వారే మనల్ని మోసం చేస్తున్నారని. ఈరోజు శ్రేష్టమైన మాటలను వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటి వరకు కూడా నీ సొంత తల్లిదండ్రులను, నీ భర్తను, నీ భార్యను నమ్మి మోసపోయావా? ఆఖరికి ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నావా? నిజముగా నువ్వు దేవుని నమ్మితేనే ఆయన కార్యాలను నీ జీవితంలో చూస్తావు. నమ్మాలి, గ్రుడ్డిగా నమ్మాలి ప్రియులారా. జరగకపోయినా సరే, దేవా నువ్వు ఈ కార్యాన్ని జరిగించావు, నీకు వందనాలు అని ఎప్పుడైతే నువ్వు సడలన విశ్వాసంతో దేవుని వైపు చూస్తావో, ఆయన నీ యొక్క నమ్మిక చొప్పున నువ్వు అడిగినది నీకు దయచేస్తాడు. బహుశా ఈనాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను సాతాను నీకు చూపించి, దేవుని మీద ఇంత నమ్మకంగా ఉన్నావే, అయినా నీ జీవితంలో ఏం జరిగింది? పరిస్థితులన్నీ కూడా చేజారిపోతూ ఉంటే ఇంకా నువ్వు దేవుని నమ్మాలా? నీ యొక్క సొంత ప్రయత్నం ఎంతగానో చేశావు, ఏ విషయంలో కూడా ఏం విజయం సాధించావని దేవుని వెంబడిస్తున్నావు అని రకరకాల ఆలోచనల చేత ఈనాడు సాతాను నిన్ను ఎంతగానో అపనమ్మకస్తుడిగా చేస్తూ ఉండవచ్చు. ఈరోజు అనుకుంటున్నావేమో, నా సొంత ప్రయత్నం చేస్తాను, ఇక దేవుణ్ణి నేను అడగలేను, ఇక దేవుని వల్ల కూడా ఇది కాదు అని ఎప్పుడైతే నువ్వు తలంచుతావో, దేవుడు నీ పట్ల తాను చేయదలుచుకున్నటువంటి మేలును జరిగించలేని వాడిగా ఉంటాడు. ఒక్కసారి మనం లాజరు జీవితాన్ని చూస్తే ప్రియులారా, లాజరు ఆనాడు అనారోగ్యం చేత మరణిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు లాజరు అనారోగ్యంతో ఉన్నప్పుడే దేవుడు ఒకవేళ బహుశా అక్కడ ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని మార్త ఆనాడు దేవునితో అంటూ ఉంది. ఆనాడు వాస్తవానికి ఎంతగానో ప్రేమించిన తన తమ్ముడు లాజరు మరణించాడని తెలియగానే ఇంకా దేవుని మీద విశ్వాసం ఉంచడం అనేది బొత్తిగా అర్థం లేని పని అని ఆనాడు మార్త అనుకుంటూ ఉందేమో. కానీ దేవుడు అనుకుంటే అసలు వాస్తవానికి ఆ యొక్క లాజరు చనిపోయిన ప్రదేశంలో లేకపోయినా కూడా ఆ పరమ తండ్రి ఒక్క మాట చేత లాజరును బ్రతికించలేడా ప్రియులారా? కానీ దేవుని ఉద్దేశం మరణించిన లాజరును లేపుట ద్వారా అక్కడి వారందరూ కూడా దేవుని యొక్క మహిమను చూడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ దేవుడు లాజరు మరణించగానే ఎందుకు లేపలేదంటే, ఆనాడు యూదుల యొక్క ఆచారం ప్రకారం మరణించిన వ్యక్తి 3 రోజులు సమాధిలో ఉన్న తర్వాతనే ఇక తిరిగి లేవడు అని నమ్ముతూ వస్తారు. అందుకే దేవుడు లాజరు మరణించిన 4వ రోజున ఇక వాసనతో నిండిన దేహాన్ని లేపటానికి దేవుడు వస్తూ వచ్చినాడు. ఒక్క మాట చేత ఆనాడు దేవుడు లాజరును లేపుతూ వచ్చినాడు. అక్కడి వారందరూ కూడా ఆయన యొక్క మహిమను కల్లారా చూస్తూ వచ్చినారు. ఈరోజు ఈ మాటను శ్రద్ధగా వింటున్న ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఈనాడు దేవుని కార్యాలు, ఆయన యొక్క సూచక క్రియలు మీరంతా కూడా ఎరుగుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆ పరమతను జరిగించిన అద్భుత కార్యాలను ఈనాడు నా జీవితంలో ఆ పరమతను తప్పక చేస్తాడు అని ఈ వాక్యం వించిన మనందరం కూడా నమ్మలేకపోతూ వస్తూ ఉన్నాము. ఆయన కార్యాలను మన జీవితంలో ఆ పరమ తండ్రి లాజరు వలె జరిగించాలంటే దేవుని యొక్క ప్రమేయాన్ని మన జీవితంలోనికి మనం అనుమతించాలి. దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటే ఏమాత్రమో కూడా దేవునికి సలహాలు ఇవ్వవద్దు ప్రియులారా.
ఏమాత్రము కూడా ఆ పరమతని మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటే ఏమాత్రము కూడా అడ్డుబండలు వేయకూడదు. తోమా వలె నువ్వు ఇది జరుగుతుందా? దేవుడి వల్ల కూడా కాదు కదా! అంతా అయిపోయిందే అనుకుంటే ఎలా దేవుడు నీ పట్ల బాధ్యత వహిస్తాడో? నీ విశ్వాసమే నీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తూ ఉంది. మన తండ్రిని అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు అని ఎంతో గ్రుడ్డిగా నమ్ముతామే. ఒక్కసారి ప్రియులారా మన జీవితంలో ఒక్కసారి ఆలోచిస్తే ప్రియులారా, ఈ లోకంలో భౌతికంగా ఉన్నటువంటి తండ్రిని మనం ఏది అడిగినా కూడా ఖచ్చితంగా ఇస్తాడు అని ఎంతో గ్రుడ్డిగా మన సొంత తండ్రిని నమ్ముతాం కదా! మరి మన పరలోకముందున తండ్రి అంతకంటే ఎక్కువగా నీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా! దేవా, నాకిది కావాలయ్యా! నేను ఎవరిని అడగను, నువ్వే ఇవ్వాలి. నేను నమ్ముతున్నాను అని ఆయన మీద ఆధారపడు. తప్పక నీ యొక్క నమ్మిక చొప్పున నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో రాజకీయ నాయకులు నమ్ముతున్నాము. మన భవిష్యత్తునంతా కూడా వారి చేతుల్లో పెడుతున్నాం కదా! ఇలా నీ యొక్క సొంత భార్యను నమ్ముతున్నావు. నీ సొంత భర్తను నమ్ముతున్నావు. నీ సొంత తల్లిదండ్రులను నమ్ముతున్నావు. వారిని మోసం చేస్తున్నారని కూడా. కానీ నమ్మదగిన దేవుని మాత్రం విశ్వసించలేకపోతున్నావు. అందుకే ఈనాడు మన కుటుంబాలలో ఏమాత్రము కూడా అభివృద్ధి లేదు ప్రియులారా. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా మీరు అడిగిన వాటన్నిటిని కూడా పొంది ఉన్నాము అని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని కూడా పొందుకుంటారు అని ఆ పరమతండ్రి ఈనాడు నీకు నాకు ప్రత్యేకముగా గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు నీ యొక్క వివాహ విషయంలో ఆలస్యమవుతుందా? అయినా కూడా ఆ యొక్క ఆలస్యాన్ని బట్టి దేవుని స్తుతించు. నీ యొక్క నమ్మిక చొప్పున ఆ పరమ తండ్రి శ్రేష్టమైనది నీ జీవితంలో అనుగ్రహించబోతూ వస్తూ ఉన్నాడు. బహుశా నీ జీవితంలో ఆ యొక్క ఉద్యోగం రావటం అనేది చాలా కష్టమైనది. అయినప్పటికీ కూడా నువ్వు దేవుని గ్రుడ్డిగా నమ్ముతున్నావు కదా! నీ యొక్క నమ్మిక చొప్పునైనా ఆ పరమతన నీ జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని సైతం నీ పక్షముగా సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ, మనుషులు ఏ రీతిగా ఉన్నప్పటికీ ఈ కార్యాలు జరుగుతాయా లేదా అనే ఆలోచనలు, కొన్ని సందేహాలు నీ జీవితంలో నీ పరిస్థితులు బట్టి నీకు తారసపడుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా నువ్వు దేవుని మీద అవిశ్వాసం చూపించకు. ఖచ్చితంగా ఆ పరమ తండ్రి నీ జీవితంలో ఆయన యొక్క గొప్ప కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈ మాటల మీద ఎవరైతే నమ్మకం ఉంచుతూ వస్తూ ఉన్నారో, నాతో పాటు ఈ యొక్క వాగ్దానం ఆ పరమ తండ్రి నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చలాగున ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, సకల ఆశీర్వచనములకు కారణభూతుడవగు మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని హృదయమారా ఆరాధిస్తూ వస్తూ ఉన్నాము. ఈ లోకంలో తండ్రి మీరు మాత్రమే నమ్మదగిన దేవుడవుగా, సత్య సాక్షివిగా మీ యొక్క మహిమను నేటి వరకే కూడా జరిగించుచున్న ఆత్మదేవ చూపిస్తూ ఉన్న తండ్రి, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరే మా పక్షముగా ఉండి ప్రతి విషయంలో కూడా మీరు మా పక్షముగా చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క ప్రతి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, మీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాం తండ్రి. ఈనాడు కొన్ని సందర్భాలలో తండ్రి మా యొక్క పరిస్థితులను బట్టి మీ మీద నమ్మకం ఉంచలేని వారిగా ఉన్నాము. అందు నిమిత్తమే తండ్రి మీ యొక్క మహిమను మేము చూడలేని వారిగా ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రారా. మీ యొక్క మహిమను చూచే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తూ రండి తండ్రి. ఆనాడు చనిపోయిన లాజరును లేపి గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించినారు. ఆ యొక్క గ్రామంలో ఉన్న వారంతా కూడా మీ యొక్క మహిమను చూచేలాగున మీరు ప్రతి పరిస్థితిని అనుమతించినారు కదా తండ్రి. ఈనాడు మా జీవితాల్లో మా యొక్క నమ్మకాన్ని మేము విడిచిపెట్టకుండా సహాయం చేయండి. ప్రతి పరిస్థితుల్లో కూడా మీ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. పరిచర్య నానాటికి తండ్రి ఏమాత్రము కూడా చల్లారిపోకుండా దినదినం తండ్రి ఒక నూతనమైన విధానంలో మీ యొక్క ఆశీర్వాదం పొందుకొని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఎవరైతే ప్రియులేని బిడ్డలు ప్రతి దినం కూడా నమ్మకంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వాక్యం వింటున్నారో, ప్రత్యేకంగా వారి పక్షంగా మీ కార్యం జరిగించండి తండ్రి. వారి యొక్క నమ్మిక చొప్పున వారి జరుగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతట్లో కూడా శత్రువు తెచ్చే ప్రతి కలవరాలు, క్రోధాలు తండ్రి, ప్రతి వ్యతిరేకతలన్నిటినీ కూడా మీరే లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా
ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూరండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు ఇస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వల్ల ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి, జ్ఞానము, వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా, ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూరండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూరండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూరండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూరండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూరండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకోనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారు ఉన్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూరండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తురండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా
మీ పిల్లలైన వారు దేవా, వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డని వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రభా, మీ యొక్క రాజ్యం, మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం, కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటం మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టుడు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తులు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకే, మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా, సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరని దేవా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరకును, తట్టుడే మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వైజ్ వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాడుతూ ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.